సరిగ్గా ఇన్డెప్త్గా అడిగితే సమాధానాలు చెప్తున్నారు తప్పించి, లేకపోతే సమాధానాలు కూడా చెప్పట్లేదు. అది హైలీ పలుకుబడి ఉంటే తప్పించి. అమెరికాలో డిపోర్టేషన్ అయితే ఆగట్లేదు. మళ్ళీ 1,000 మంది ఈ నెలలో డిపోర్ట్ అయ్యారు. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఒకటి, ట్రాఫిక్ సిగ్నల్ తేడా చేశారా, రాంగ్ పార్కింగ్ పెట్టారా, అట్లాంటివే కాదు, సోషల్ మీడియాని బాగా స్క్రూటినీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైతే ఇష్టం వచ్చినట్టు అమెరికాకి వ్యతిరేకంగా జోకులేస్తూ ఇది ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు, అమెరికాలో ఉంటూ అమెరికాలో తిండి తింటూ అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళు అదే అమెరికా మీద కామెడీలు చేసినటువంటి వాళ్ళని కూడా పంపిస్తున్నారు. అమెరికాలో ఎట్టుంటుంది అట్టుంటుంది అంటూ తప్పుడు ప్రచారం చేశారంటూ ఒకటి, అంటే అమెరికన్ పరువు తీస్తున్నారు అన్నటువంటి కోణం మరొకటి. అమెరికాకి సంబంధించినటువంటి యాక్టివిటీలో ఎట్లాంటి తప్పులు చేయొచ్చో చెప్తా కొంతమంది యూట్యూబ్లో వీటిలో వీడియోలు చేశారు. అక్కడ ఎట్లా ఉండొచ్చు, ఎట్లా ఉంటారు, అట్లాంటి వాళ్ళని పంపించేస్తున్నారు. ఓవరాల్గా ఇతరులకి సంబంధించి అక్కడ అమెరికాలో ఆల్రెడీ అక్రమంగా వలస ఉంటున్నటువంటి వాళ్ళు చేసే పనుల గురించి కూడా పెట్టారు. అట్లాంటి వాళ్ళని పంపించేస్తున్నారు. ఓవరాల్గా అమెరికా డిపోర్టేషన్ అయితే పీక్ స్టేజ్లోనే ఉంది.